బాయ్కాట్ చైనా. లాస్ట్ 2 weeks నుంచి గాల్వన్ వ్యాలీలో జరిగిన గొడవల నుంచి నిన్న ఇండియన్ గవర్నమెంట్ 59 చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేసే వరకు మనం విన్న ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్. ఈ చైనీస్ యాప్స్ మనకి బ్యాన్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది, దానివల్ల ఇండియన్ గవర్నమెంట్ మీద, ఇండియన్ పీపుల్ యొక్క ప్రైవసీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదు ఈ యాప్స్ బ్యాన్ చేస్తే సరిపోతుందా, మనం ఇంకా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో కూడా నేను లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. హలో గైస్, దిస్ ఇస్ అవినాష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ తెలిసిందే నిన్న నైట్ ఇండియన్ గవర్నమెంట్ 59 చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేసింది, విచ్ ఇంక్లూడ్స్ సమ్ ఫేమస్ యాప్స్ లైక్ టిక్ టాక్, షేర్ ఇట్, క్యామ్ స్కానర్, ఇలా 59 యాప్స్ ని బ్యాన్ చేసింది. సో ఇది ఫర్దర్ గా డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us టేక్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి మనందరికీ తెలిసిందే. యాపిల్, ఎంఐ, రియల్మీ, ఒప్పో, వివో, ఎల్జీ, సామ్సంగ్, ఇలా చాలా ఇండియన్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఇందులో చైనీస్ బ్రాండ్స్ ఏవి అన్నది మీరు చూస్తే, అవి సైడ్ చేసేస్తే మీకు మిగిలిన ఆప్షన్స్ చాలా తక్కువ. అంటే నాన్ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కనుక మీరు చూసుకుంటే దెర్ ఆర్ ఓన్లీ వెరీ ఫ్యూ, లైక్ సామ్సంగ్, ఏసూస్, ఎల్జీ, హెచ్టిసి, ఇలా చాలా లిమిటెడ్ కంపెనీస్ మాత్రమే నాన్ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మీరు బేసికలీ చూసుకుంటే ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ లో 10,000 లోపు 20,000 లోపు మొబైల్స్ కొనాలి అనుకుంటే మీకు తెలుసా, మార్కెట్ షేర్ లో more than 50% ఎంఐ అండ్ రియల్మీ, ఈ రెండు కంపెనీస్ మాత్రమే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో అక్కడ మీరు చైనీస్ బ్రాండ్ అని మంచి ఫోన్ ని వదిలేసుకుంటారా, ఎక్కువ మనీని పెట్టడానికి ముందుకి వెళ్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐలో మీకు 10,000కి ఒక సర్టెన్ స్పెసిఫికేషన్స్తో దొరికితే, అదే మీరు సామ్సంగ్లోనో ఏసూస్లోనో కావాలంటే మీరు ప్రీమియంగా ఇంకొక 5,000, 6,000 ఎక్స్ట్రా పే చేయాల్సిన పరిస్థితి అయితే ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఉంది. డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆప్షన్. సామ్సంగ్, నోకియా ఇలాంటి మంచి కంపెనీస్కి మంచి ఆప్షన్ ఇది, మంచి టైం ఇది జనాలకి యూజ్ అయ్యే తక్కువ బడ్జెట్లో తీసుకురావడానికి. అంతెందుకు, మీరు మంచి మొబైల్, మంచి ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అంటే ఎవరైనా అడిగితే ఏం పేరు వింటారు? ఇట్స్ నథింగ్ బట్ వన్ ప్లస్ అంత బ్రాండ్ పాపులారిటీ సంపాదించింది. బట్ అది కూడా దాని ఆరిజిన్ బ్రాండ్ కూడా వచ్చేసి బీబీకే ఎలక్ట్రానిక్స్, విచ్ ఈజ్ ఎ చైనీస్ బ్రాండ్ అగైన్. సో ఇండియాలో నాన్ చైనీస్ బ్రాండ్స్ అంటూ ఏమీ లేవు. ఎందుకు అంటే ఈ సామ్సంగ్, నేను ఇందాక చెప్పిన బ్రాండ్స్ కూడా మ్యాక్సిమం ఆఫ్ ద రా మెటీరియల్స్, ఏమైనా చిప్ సెట్స్ అవనివ్వండి, డిస్ప్లేస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద పార్ట్స్ అన్నీ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయి. ఇండియాకే కాదు, మీరు మొత్తం వరల్డ్ లో చూసుకున్నా వేరే ఆప్షన్ లేక మనం చైనీస్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జనాల మైండ్ సెట్ ని, వాళ్ళ అవసరాలని మైండ్ లో పెట్టుకొని చైనీస్ బ్రాండ్స్ అన్ని కూడా గ్రేట్ స్పెసిఫికేషన్స్ తో తక్కువ బడ్జెట్ లో మొబైల్స్ ని తీసుకొచ్చాయి. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన ప్రైవసీ, మన డేటాని, మనం ఏం డేటా కన్జ్యూమ్ చేస్తున్నాము, ఎలాంటి వీడియోస్ చూస్తున్నాము, ఎలాంటి షాపింగ్ చేస్తున్నాము అన్న డేటాని వాళ్ళు తీసుకొని వాళ్ళ ఎకనామీని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే సో చైనీస్ బ్రాండ్ లో ఒకటి కొంటారు, ఓకే, ఆర్ కొనకపోయినా జస్ట్ వెళ్ళి చూస్తారు. ఓకే, ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ ఫేస్బుక్, మీకు ఆ యాడ్ కనిపిస్తుందా లేదా? మీరు ఏదైతే కొందామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ యాడ్ని మీరు ఏ బ్రౌజర్లో అయినా మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ ఆల్ డేటా మైనింగ్. మీ దగ్గర డేటా తీసుకొని దాన్ని వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ఏమవుతుంది, ఆ చైనీస్ ఎకనామీ, ఏదైతే మనం చైనీస్ యాప్స్ గురించి మాట్లాడామో, ఈ 59 యాప్స్ వెదర్ దే ఆర్ టేకింగ్ డేటా ఆర్ నాట్, అది సెకండరీ. ఇఫ్ ఎట్ ఆల్ ఆ డేటాని కనుక వాళ్ళు దొంగలిస్తే డెఫినెట్లీ మీకు మీ డేటాని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు దాన్నే క్యాష్ చేసుకుంటారు. సో దాట్ ఈజ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. మనకి ఇండియాకి చైనాకి ఉన్న వార్లో ఇప్పుడు చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేయడానికి ఒక మేజర్ రీజన్ అయింది. బట్ ఇవి నిజంగా బ్యాన్ చేశారా అంటే ఇవి అసలు మనం యూజ్ చేయలేమా అంటే కాదు. బికాస్ ఇవి ఏం చేశారంటే ఈ 59 యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ ఆర్ యాపిల్ యాప్ స్టోర్ ఏదైతే ఉందో దాని నుంచే డిలీట్ చేశారు. సెక్షన్ 69A ప్రకారం ఓన్లీ దే హ్యావ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, ప్లే స్టోర్ నుంచి. బట్ ఒకవేళ మీరు ఆల్రెడీ కనుక ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ ఇన్స్టాల్ చేసుకుంటే యూ కెన్ హ్యాపీలీ యూజ్ ఇట్. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇది ఒక పెద్ద సొల్యూషన్ అయితే కాదు. ఎందుకంటే పీపుల్ ఆల్రెడీ ఆర్ ఆన్ టిక్ టాక్. ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆన్ టిక్ టాక్ బికాస్ దే ఎంజాయ్ ఫర్ ఎనీ ఆఫ్ ద రీజన్. సో దిస్ ఇస్ నాట్ ఎ కంప్లీట్ సొల్యూషన్ అన్లెస్ యూ ట్రై టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్. మీరు అది కంప్లీట్ గా బ్యాన్ చేయండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఆర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ISPs తో మాట్లాడి దీన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయమని చెప్పండి. బట్ అలా చేయలేదు.
దే జస్ట్ రిమూవ్ ఫ్రమ్ ప్లే స్టోర్ అంతే. సో దిస్ బ్యాన్ ఈస్ జస్ట్ లెటింగ్ యూ నో దట్ దే ఆర్ హార్మ్ఫుల్. ఇవి కొన్ని డేంజరస్ యాప్స్ ఉన్నాయి, దీన్ని యూజ్ చేస్తే మీకు మీ డేటా ప్రైవసీ అన్నది లేకుండా పోతుందని ఇట్స్ అన్ ఇంటిమేషన్ అంతే. బట్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ బ్యానింగ్ ఇట్. సో ఇది యాప్స్ కోసం. అండ్ నేను ఇందాక చెప్పినట్టు మీరు యూజ్ చేసే ప్రతి మొబైల్ డెఫినెట్లీ అట్లీస్ట్ వన్ పార్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ చైనా. అంటే మనం చైనీస్ స్మార్ట్ ఫోన్ మీద కంప్లీట్లీ డిపెండ్ అయిపోయాం. అంటే ఇప్పుడు దీన్ని ఎలా తగ్గించడం, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఎలా ఉండడం? సో హియర్ కమ్స్ ద సొల్యూషన్. సో మనం ఇండియన్ స్మార్ట్ ఫోన్ కేటగిరీని 4 డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేద్దాం. నెంబర్ 1 మేడ్ ఇన్ చైనా, నెంబర్ 2 చైనీస్ ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ ఇండియా, నెంబర్ 3 నాన్ చైనీస్ ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ చైనా, అండ్ నెంబర్ 4 మేడ్ ఇన్ ఇండియా. సో ఈ 4 కేటగిరీస్ లోకి మీరు డివైడ్ చేసుకుంటే మనం దేని మీద ఫోకస్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ కేటగిరీ మేడ్ ఇన్ చైనా. సో మేడ్ ఇన్ చైనా అంటే ఏంటి? కంప్లీట్లీ రైట్ ఫ్రమ్ ద రా మెటీరియల్ మొబైల్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం అంతా చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నూబియా లాంటి బ్రాండ్స్, ఆర్ మీరు ఒకప్పటి ఫోన్స్ లైక్ జీ ఫోన్, ఆల్కాటెల్, ఇవన్నీ కూడా కంప్లీట్లీ మేడ్ ఇన్ చైనా ఫోన్స్. సో డెఫినెట్లీ ఇవి అంత పాపులర్ అయితే కాదు ఇండియాలో. అండ్ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల ఏమవుతుంది, చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి చైనాలో ఉన్నాయి కాబట్టి చైనీస్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ మోర్ రెవెన్యూస్ జనరేటెడ్. సో మేడ్ ఇన్ చైనా అంటే ఇది. సెకండ్ కేటగిరీ చైనీస్ బ్రాండ్స్ మేడ్ ఇన్ ఇండియా. అంటే ఏంటి, మనం ఇప్పుడు చాలా వరకు వాడే మొబైల్ ఫోన్స్ కంపెనీస్ అన్ని కూడా ఈ కేటగిరీలోకి వస్తున్నాయి. లైక్ వివో, ఒప్పో, రియల్మీ, రెడ్మీ, ఇవన్నీ ఏంటి చైనీస్ కంపెనీసే. చైనీస్ పార్ట్స్ ని అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి అవి ఇక్కడికి తీసుకొచ్చి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే మళ్ళీ పార్ట్స్ ని జనరేట్ చేయడం కాదు, జస్ట్ అక్కడే తయారయ్యే వచ్చిన పార్ట్స్ ని వీళ్ళు ఇక్కడ అసెంబుల్ చేస్తారు అంతే. ఇది కూడా ఒక రకంగా మంచిది, ఎందుకంటే ఈ అసెంబ్లీ ప్లాంట్స్ రావడం వల్ల ఏమవుతుంది, అగైన్ దెర్ ఈస్ సమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో మీరు చూసుకుంటే ఇండియాలో చాలా వరకు మొబైల్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఇన్, లైక్ సామ్సంగ్ అవనివ్వండి, ఎంఐ, రియల్మీ, ఇవన్నీ కూడా ఇండియాలోనే అసెంబుల్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. బట్ దీన్ని కూడా వీళ్ళు ఎలా క్యాష్ చేసుకుంటున్నారంటే, ఈవెన్ దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా, ఈ పార్ట్స్ ఇవన్నీ కూడా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేస్తే దే ఆర్ ట్యాగింగ్ ఇట్ మేడ్ ఇన్ ఇండియా. బట్ దీస్ ఆర్ నాట్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇది చూసే జనాలు మోసపోతున్నారు, లైక్ కంప్లీట్గా ఇండియాలోనే తయారైంది ఫోన్ అని. బట్ కాదు, ఇండియాలో కేవలం అది అసెంబుల్ మాత్రమే అయ్యింది. నెంబర్ 3 నాన్ చైనీస్ బ్రాండ్స్ మేడ్ ఇన్ చైనా. అంటే ఏంటి, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చైనీస్ కంపెనీస్ కాదు, బట్ వాళ్ళ ఫోన్స్ ని చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి యాపిల్. సో ఇప్పుడు రీసెంట్లీ లాంచ్ అయిన ఐఫోన్ SE చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. ఫాక్స్కాన్ అనే కంపెనీ ఈ ఐఫోన్స్ ని తయారు చేస్తుంది, విచ్ ఈస్ అగైన్ ప్రెసెంట్ ఇన్ చైనా. అండ్ ఈ ఫాక్స్కాన్ యూనిట్స్ 12 ఫ్యాక్టరీలు ఉంటే అందులో అరౌండ్ 4 lakh పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్. సో దీని వల్ల కూడా మళ్ళీ చైనీస్ గవర్నమెంటే ప్రాఫిట్స్ లోకి వెళ్తుంది. అది ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఈ ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు ఇండియాలో ఎక్కువ ఉంటే ఇండియన్ పీపుల్ కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇండియన్ గవర్నమెంట్ కి ట్యాక్సెస్ రూపంలో కానీ అదర్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. డెఫినెట్లీ ఈ నాన్ చైనీస్ బ్రాండ్స్ అన్ని ఇండియా వైపు చూస్తున్నాయి టు కమ్ అండ్ సెటప్ దేర్ ప్లాన్స్, బట్ ఇట్ మే టేక్ మోర్ టైమ్ టు కమ్ అండ్ సెటప్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లాన్స్ సో దట్ ఎక్కువ మంది జనాలకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి జనరేట్ అవుతాయి. అండ్ లాస్ట్లీ మేడ్ ఇన్ ఇండియా. అంటే ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా మీరు చూసుకుంటే మొత్తం కంపెనీ రైట్ ఫ్రమ్ ఇట్స్ రా మెటీరియల్, స్మార్ట్ ఫోన్ చిప్స్ నుంచి, బ్యాటరీస్ నుంచి, ఇవన్నిటి నుంచి మొత్తం మొబైల్ ఫినిష్ అయ్యే వరకు కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేది. మీరు ఆలోచించండి, వీడియో పాజ్ చేసి, ఏదైనా ఒక బ్రాండ్ మీ మైండ్లోకి వస్తుందా ఇలాంటిది? ఐ థింక్ మెనీ ఆఫ్ యూ థింక్ అబౌట్ మైక్రోమాక్స్, బట్ ఖచ్చితంగా మైక్రోమాక్స్ ఇస్ నాట్ ఏ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఎందుకంటే మైక్రోమాక్స్ అనే కంపెనీ ఏం చేస్తుంది, చైనాలోకి వెళ్ళి మొబైల్స్ని కొనుక్కొచ్చి ఇండియాలో జస్ట్ ఇట్స్ రీబ్రాండింగ్ అంతే తప్ప ఇట్స్ డూయింగ్ నథింగ్. ఇట్స్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. అక్కడ కొనుక్కొచ్చి ఇండియాలో రీబ్రాండ్ చేసి అమ్ముతున్నారు. కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అయితే ఇండియాలో ఖచ్చితంగా లేవు. సో మనం గట్టిగా ఫోకస్ చేయాల్సిన కేటగిరీ వచ్చేసి ఇది. సో ఈ కంప్లీట్లీ ప్యూర్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ కనుక ఒకవేళ ఇండియాలో తయారవడం స్టార్ట్ అయితే, లిథియం అయాన్ బ్యాటరీస్ కానీ, స్మార్ట్ ఫోన్ చిప్ సెట్స్ కానీ, డిస్ప్లే యూనిట్స్ కానీ, ఇలాంటి రా మెటీరియల్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ అయితే కనుక డెఫినెట్లీ మనం చైనా మీద డిపెండ్ అవ్వడం తగ్గుతుంది. అండ్ అగైన్ నేను నా ముందు వీడియోలో కూడా చెప్పినట్టు ఇదంతా 1 రోజో 2 రోజుల్లో జరిగేది కాదు. స్లో అండ్ స్టడీగా మనం ఒక్కొక్క దాన్ని సెటప్ చేసుకుంటూ వెళ్తే కనుక ఫ్యూచర్లో డెఫినెట్లీ వీ క్యాన్ బీ ఇండిపెండెంట్ ఆఫ్ చైనీస్ ఫ్యాక్టరీస్. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, చైనీస్ ఫ్యాక్టరీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగే కాదు, మీరు ఏం చూసుకున్నా కూడా చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ మోర్. అంతెందుకు బాయ్కాట్ చైనా అని
ట్రెండ్ వచ్చినప్పుడు బాయ్కాట్ చైనా క్యాబ్స్, టీ షర్ట్స్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మీరు వాళ్ళు ఎంత బిజినెస్ ఓరియంటెడో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కువ కంపెనీస్ రావాలంటే గవర్నమెంట్ తన కొత్త పాలసీస్ తీసుకొచ్చి కంపెనీస్ కి హెల్ప్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్స్ ని ఇండియాలో డెవలప్ చేసి ఇండియాలోనే మొత్తం అంతా మ్యానుఫ్యాక్చర్ అయ్యేలా చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, ఇండియన్స్ మీద ఒక నమ్మకం క్రియేట్ అయ్యి కంపెనీస్ కూడా వస్తాయి. అండ్ ఇన్ రిటర్న్ మన ఇండియన్సే దానివల్ల ఉపయోగపడతాం. బికాస్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, రెవెన్యూ క్రియేట్ అవుతుంది. మన వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ రీసెర్చర్స్, సైంటిస్టుల కన్నా ఇక్కడ యాక్టర్స్కి, సినిమా వాళ్ళకి ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. సో ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. మనం డెఫినెట్లీ రీసెర్చ్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇఫ్ యు సీ వరల్డ్ లో ఉన్న మంచి కంపెనీస్ అన్నిట్లో కూడా టాప్ పొజిషన్స్ లైక్ CEO, CTOs లో ఉన్నది ఇండియన్సే. వాళ్ళు ఎందుకు ఇండియా వదిలి బయటికి వెళ్ళిపోవాలి? అలాంటి టాలెంట్ ని ఇండియాలోనే యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకునేలా మంచి స్టెప్స్ తీసుకొచ్చినప్పుడే ఈ బాయ్కాట్ చైనా అన్నది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇదంతా జస్ట్ ఒక సోషల్ మీడియా ట్రెండ్ గా మారి ఇట్ విల్ బి జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్సే కాకుండా మీరు ప్రాక్టికల్ గా ఇవన్నీ జరగాలని అనుకుంటే డెఫినెట్లీ మీరు వర్క్ చేయండి. ఏదైతే మీరు నాట్ ఓన్లీ స్మార్ట్ ఫోన్, నేను ఒక జస్ట్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. బట్ మనం ఏం చేయగలం, ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, వేరే కంట్రీస్ మీద మనం డిపెండ్ అవుతున్నామో దాని ఆల్టర్నేటివ్స్ ఏంటో వెతకండి. ఒకవేళ లేకపోతే అవి డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఓన్లీ దెన్ వీ క్యాన్ డెవలప్ యాజ్ ఎ నేషన్ అండ్ బీ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ నేషన్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ ప్రొవైడ్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ మీ అట్ ద ఫస్ట్ టైం. అలానే ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేయండి. సో దిస్ ఈస్ అవినాష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్.